హల్లెలూయా, ప్రైజ్ అలా. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతి సమాధానమును కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందు, ఆశ్రయ స్థానముల యందు, సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. మనము నీతిగా ఉంటే సమాధానము కలుగుతాదని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనకు సమాధానము ఎక్కడ దొరుకుతుంది? మనం వెతకలాడుతూ ఉంటాం. సంతోషముగా ఉండాలని, సమాధానముగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని కుటుంబంలో అందరూ ఆశపడుతూ ఉంటారు. అందరూ కుటుంబంలో సమాధానముగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కుటుంబంలో గొడవలు లేకుండా నిమ్మలముగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఉంటాం. అయితే అది ఎలా జరుగుతుంది అంటే, నీతిగా ఉన్నప్పుడు సమాధానం కలుగుతుంది. వాక్యంలో చూస్తూ ఉన్నాము. మనము నీతిగా ఉన్నప్పుడు ఆ నీతి మన కుటుంబానికి సమాధానం, ఆ నీతి సమాజమునకు, సంఘమునకు సమాధానం కలుగుతూ ఉంది. అందుకని వాక్యంలో చూస్తూ ఉన్నాము. మనం చేసే పనిలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ మనం నీతిగా ఉండడం నేర్చుకోవాలి. మన ప్రభువు నీతిశూడు, మనము కూడా నీతిగా ఉండాలి. మన ప్రభువు నీతి న్యాయములు కలిగిన దేవుడు. మన ప్రభు నీతి ఆయన ముందర నడుచుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నీతి మరణం నుండి తప్పించడానికి వాక్యంలో సామెతల గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అందుకని మనం నీతిగా ఉన్నప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. నీతి మరణం నుండి తప్పించబడుతుంది. అందుకని మనము నీతిగా ఉండడం నేర్చుకోవాలి. ఆ నీతి ద్వారానే మనకు కుటుంబానికి మనం క్షేమముగా నీతిగా ఉండడం ద్వారా కలుగుతూ ఉంది. అలాగే చేసే పనిలో కానీ, చేసే ఉద్యోగాల్లో కానీ మనం నీతిగా ఉన్నప్పుడు ఆ నీతి ద్వారా మనకు నెమ్మది కలుగుతుంది. పాపము చేస్తే గిన మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. పాపం చేయడం ద్వారా మన దేవునికి అవమానం కలుగుతుంది. అందుకని మనం పాపము చేయకుండా మనం నీతిగా ఉండడం నేర్చుకోవాలి. నీతి జనములకు ఘనత కారణమని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనం నీతిగా ఉన్నప్పుడు జనములకు ఘనత కలుగుతుంది. మనము దేవుని బిడ్డలం నీతిగా ఉన్నప్పుడు దేవుని ఘనత కలుగుతుంది, మన ఘనత కలుగుతుంది. అందుకని మనం నీతిగా ఉండడం నేర్చుకోవాలి. నీతిగా ఉండడం ద్వారా మన కుటుంబానికి క్షేమముగా ఉంటాము, మన కుటుంబంలో నెమ్మదిగా ఉంటాము, మన కుటుంబంలో నిబ్బరముగా ఉంటాం, సమాధానముగా ఉంటాం. అలా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు సుఖకరమైన నివాస స్థలములందు మనం నివసిస్తామని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకని మనం చేసే పనులలో నీతిగా ఉండాలి, కుటుంబంలో నీతిగా ఉండాలి, వ్యక్తిగతంగా నీతిగా ఉండాలి. మన ప్రతి విషయంలో నీతిగా, నమ్మకంగా, యథార్థముగా ఉన్నప్పుడు దేవుడు మనలను కుటుంబంలో నెమ్మదిగా, సమాధానంగా ఉంచుతాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చునుగా. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, నీతి ద్వారా నెమ్మది, నిమ్మలము, నిబ్బరం కలుగుతాదని సెలవిచ్చావు తండ్రి. స్తోత్రాలు. మేము నీతిగా ఉండి తండ్రి వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయము దయచేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.